స్వచ్ఛ టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమిలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు, ఉప ప్రధానిగా ఉంటారు. లోకేష్ ఇక్కడ ప్ర ముఖ్యమంత్రి అవుతారనేది ఊహాగానాలు వచ్చినాయి. దీని మీద తెలుగుదేశం అనుకూల మీడియా కొంత చర్చలు చేసి ఇది జరిగింది. అంటే ఇది ఎంతవరకు నిజమా, లేదంటే వాళ్ళు అసలు ఇది లిట్మస్ టెస్ట్ చేద్దాం అనుకున్నారా ప్రజల నాడిని అనేది తెలియదు. మరో పక్కన ఆ ఘటన జరిగిన తెల్లారే వైసీపీ నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకళ్ళు చంద్రబాబు జాతీయ స్థాయికి వెళ్తే వెంటనే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి కంటెండర్ పవన్ కళ్యాణ్ కాపులకి ఆయనే నాయకుడు అని మళ్ళీ మొదలుపెట్టారు. అంటే ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనే విషయాన్ని మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మస్తాన్ రావు గారు నమస్తే. 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 దీంట్లో నిజానిజాలు ఏంటి? ఇది ఊహాగానమేనా లేదంటే ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్చువల్గా 2-3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఈ ప్రచారం అనేది సోషల్ మీడియాలో ముందుగా ప్రారంభమైంది. అయితే తెలుగుదేశం పార్టీకి కొద్దిగా అనుకూలంగా వ్యవహరించే ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో ఇది ఒక చర్చగా రావటం అనేది దీనికి సంబంధించి కొంత బలం చేకూర్చేలాగా అనిపిస్తా ఉంది. ఇవాళ తోట త్రిమూర్తులు చేసిన కామెంట్స్, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సిపి శాసనమండలి సభ్యులు కాపు నాయకుడిగా పేరు పొందిన తోట త్రిమూర్తులు గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని ఏంటి, పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కనుక జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఉపప్రధాని అయితే గనక లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని చేయాలని, అందుకే కాపులు కూడా ఆయనకి ఓట్లు వేశారు, కూటమి సర్కార్ని అధికారంలోకి తేవటం కూడా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని కామెంట్ చేస్తారు. అంటే ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే లోకేష్ ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే భవిష్యత్తు నాయకుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి వారసుడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. యాక్చువల్గా మనం 2014-19 మధ్య చూసినప్పటికీ కూడా ఆయన మధ్యలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యి మంత్రిగా వచ్చిన పరిస్థితి వరకు సఫోర్స్ఫుల్గా వచ్చారు. సరే, అప్పుడు ఓడిపోయినా కూడా ఆయన శాసన మండలి సభ్యులుగా వచ్చారు. తర్వాత ఇప్పుడు మంగళగిరిలో ఆయన ప్రూవ్ చేసుకొని దగ్గర 90,000 దగ్గర మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఏంటంటే ఇక్కడ ఇటీవల కొంతకాలంగా ఏంటంటే లోకేష్ మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశానికి ముందు రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, అంటే ఆయన ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంట్లో కొంత బ్రీఫింగ్ చేయటం, మంత్రులందరినీ పిలిచి బ్రీఫ్ చేయటం, తర్వాత జరిగే అజెండాకి సంబంధించి చర్చించుకోవటం, ఇవన్నీ వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటం, కొన్ని శాఖలకు సంబంధించి ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో యువగణం నిర్వహించారు పాదయాత్ర, తద్వారా కూడా కొంత తెలుగుదేశాన్ని బలోపేతం చేశారు. ఆ తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మన సభ్యత్వ కార్యక్రమం 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు 1 కోటికి పైగా ఆయన చేయించారు, యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు చూస్తే తరచుగా వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. అమిత్ షా గారిని కలుస్తున్నారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు, ఇతర మంత్రులందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే త్వరలోనే ఈయన సీఎంగా పదవి బాధ్యతలు చేపడతారు అనేది వాళ్ళ పార్టీ నేతల్లో ప్రచారం ప్రారంభమైంది ఆల్రెడీ. అయితే అది ఎక్కడా కూడా బయట పడినట్లేదు. యాక్చువల్గా చూస్తే మనం 1 సంవత్సరం క్రితం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నారనే దీనిలో వచ్చిన నేపథ్యం, ఆయన అప్పుడు హోమ్ మినిస్టరీ నాకు ఇస్తే కనుక హోమ్ మినిస్ట్రీని నేను ఇలా చేస్తానని సరిగా ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళని కామెంట్ చేయటం, ఇవన్నీ నేపథ్యంలో ఒక ప్రచారం జరిగింది. ఏంటది, ఉప ముఖ్యమంత్రిగా ఇంకొక ఉప ముఖ్యమంత్రిగా లోకేష్కి ఇచ్చే అవకాశం ఉందా అనేది జరిగినప్పుడు అప్పుడు బాగా పెద్ద ఎత్తున జరిగి ఏదైనా పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తగ్గిస్తారా అనే దాని మీద ఒక చర్చ సాగింది. అప్పుడు క్లారిటీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు గత 4-5 రోజులుగా చూసినట్టయితే అంటే ఇక్కడ అంత ఈజీ కాదు. ఈ యొక్క రూమర్స్ కానీ దీని యొక్క వాదన ఎలా వెళ్తుంది జనాల్లోకి,
ఇది ఒక రకమైన ప్రపోజల్స్ కానీ ఇట్లాగా. ఎందుకంటే బీజేపీలో కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా 2019కి ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీని విభేదించింది. అప్పుడు ఈవెన్ అమిత్ షా గారి మీద దాడి చేయటం కావచ్చు, నరేంద్ర మోడీ గారికి సంబంధించి కొన్ని విమర్శలు చేయటం కావచ్చు, బాలకృష్ణ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఇవన్నీ నేపథ్యంలో ఇంకా విశ్వాసంలోకి తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. మనకి బీజేపీకి సంబంధించి నాకు తెలిసి, మరి మీరు చెప్పాలి, ఉప ప్రధాని గతంలో ఎవరో చేశారంటే అద్వానీ గారు చేసినట్టున్నారు. చేశారండి? చేశారు. సో ఆ తర్వాత చూస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉప ప్రధాని పదం అనేది ఎక్కడ మనకి అసలు ఇప్పుడు ఉప ప్రధాని అయినా కాకపోయినా నెంబర్ 2 ఎవరంటే అమిత్ షా అనేది చెప్తున్నారు ఎవరైనా సరే. అంటే నెంబర్ 2 ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకప్పుడు చంద్రబాబుని తీసుకెళ్లి ఉప ప్రధాని చేసి ఆయన ఏదో నెంబర్ 2గా పెట్టే అవకాశం ఉందా? అసలు మోడీ లాంటి ఆయన ఒక అంటే డిక్టేటర్ అని అనలేం, కానీ ఇక ఆయన అక్కడంతా కూడా ఏకపాలన నడుస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఎదురులేదు. అట్లాంటి టైంలో ఈయన తీసుకెళ్ళి ఎందుకు పెట్టుకుంటాడు అనేది కదా. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పారో, నితీష్ బీహార్ నుంచి నితీష్ గారిని రాజ్యసభకి అపాయింట్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రపోజల్లోకి వస్తుందంటే రూమర్స్. నేననేది ఏంటంటే రెండు పార్టీలు పైన డిపెండ్, అంటే ఈ రెండు పార్టీల మీద కదా ఆధారపడి ఉంది. ఎన్డీఏ ఈ రోజు బీహార్ గాని ఇటు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి అధికారంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా నితీష్ కుమార్ ని పైకి తీసుకురావడం రాజ్యసభకి వెనకాల ఆ వ్యూహం ఉందా లేదా అనేది మనం కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే దాని వెనకాల, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని నిశాంత్ కుమార్ ఉన్నారు ఎక్కడ మన బీహార్ లో, అక్కడ అతిపెద్ద పార్టీగా, ఎందుకంటే 89 సీట్లు గెలుచుకుంది మొన్న ఎలక్షన్స్ లో. రీసెంట్ గా జరిగిన శాసనసభ ఎలక్షన్స్ 2025లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నా కూడా నితీష్ కుమార్ ని సీఎం చేశారు. మరి అప్పుడు ఒప్పందం ఏంటో తెలియదు, లేదా అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఏంటి, నిశాంత్ కుమార్ ని ఉపప్రధానం చేసి బీజేపీ అభ్యర్థిని, బీజేపీ నుంచి గెలిచిన ఒక అతన్ని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెడతారనేది ఇప్పుడు బహుశా ఎన్నికలప్పుడు కుదిరిన ఒప్పందం అయి ఉంటుంది. ఎందుకంటే లేదా తక్కువ మెజారిటీ వచ్చినప్పుడు కూడా ఏదో ఒక మర్యాద పూర్వకంగా నితీష్ కుమార్ కి అప్పుడు ఇది ఇచ్చుంటారు, సీఎం ఇచ్చుంటారు అనుకోవాలి. ఖచ్చితంగా అక్కడ తేజస్వి యాదవ్ గారిని చెక్ పెడతానికి, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కొన్ని నెలలుగా మన బీజేపీ నుంచి అటు జంప్ అయ్యాడు, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాలూ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి దగ్గర మళ్ళీ బీజేపీ దగ్గరికి వచ్చారు. సో అక్కడ రాజకీయ ఎత్తుగడలో భాగంగా కావచ్చు, లేదంటే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్, లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, రకరకాల పేర్లు ఏవైనా కావచ్చు. సో నితీష్ ఉంటే బాగుంటుంది అనేది సీఎం అభ్యర్థిగా పెట్టారు. ఇప్పుడు ఈ కొద్ది కాలంలో, అంటే దగ్గర 19 నెలలు 20 నెలలు అవుతున్న కాలంలోనే మరి అటు నితీష్ కుమార్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నప్పుడు అదే సమయంలో తెలుగుదేశం పార్టీని కూడా ఇన్వైట్ చేస్తారా అనేది ఇప్పుడు అనుమానాలు రేగుతుంది. అంటే అది ప్రమోషన్ డిమోషన్ కదా నితీష్ కుమార్ కి, ఒక రకంగా చెప్పాలంటే. డిమోషన్ అంటే ఒప్పందంలో ఏం జరిగిందో కదా సార్. ఇప్పుడు ఆయన వయసు అక్కడ కూడా ఎక్కువగా అప్పుడు ఉన్నది ఏంటి, ఎక్కువగా ఆయన వయసు రీత్యా కూడా అక్కడ ఎక్కువగా అధికారులే పరిపాలిస్తున్నారనే ఒక పేరు కూడా మతిమరపు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఎస్. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి అంటే ఉప ప్రధానిగా కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా మరి మతిమరుపు అనేది ఒక ఇబ్బంది అయింది. కానీ రాజకీయ ఎత్తుగడల రీత్యా అంటే ఈయనకి అసలు కేంద్ర మంత్రి ఇస్తారా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే రాజ్యసభ వరకే ఇప్పుడు మనకి తెలిసిన విషయం. అంటే ఇప్పుడంతా మాట్లాడుకున్నంత కూడా సార్, అంటే అటు రెండు పార్టీలు ఉన్నాయి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా. ఒక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఊహాగానాలు తలెత్తాయి. అది ఎంతో కాలంగా లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది ఒక ప్రచారం పార్టీలో జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఆయన ట్రయల్స్ వేయటం, లేకపోతే మంత్రివర్గం రేపు జరుగుతుందనగా వాళ్ళ ఇంట్లో కొంత బ్రీఫ్ చేయటం, కొన్ని ఇతర శాఖలను కూడా ఆయన కొద్దిగా ఇన్వాల్వ్ అవుతూ ఉండటం, ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అట్లాంటి మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందా అనేది
కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి అంటే స్వతహాగానే. గతంలో ప్రధాని అవకాశం కూడా వచ్చింది. జాతీయ కూటమికి కన్వీనర్గా పనిచేసిన అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉప ప్రధానిగా వెళ్ళటానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అసలు ఒప్పుకుంటారంటారా? ఎందుకంటే ఆయన కూడా రాజకీయ చాణక్యుడే కదా. ఆయన ఏం చెప్పాలంటే మోడీ కంటే కూడా సీనియర్, మోడీ కంటే ముందే ఆయన సీఎం అయ్యాడు. సార్ మోడీ కంటే సీనియరు, రాజకీయాల్లో ఆయన ఇంత ముందు ఉన్నా కూడా రాజకీయాల్లో ఎప్పుడు అవకాశాలు ఎవరి అవకాశాలు వాళ్ళు ఉంటాయి. మోడీ గారికి అపాయింట్మెంట్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో పర్యటించడానికి వీల్లేదన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇండియా అంటేనే మోడీ అనే స్లోగన్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడెలా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని నానుడికి నిజం చేస్తూ ఇప్పుడు ఏదైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు గతంలో నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి భూమిక, ఆయన మొన్న స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? మరి ఆ జాతీయ రాజకీయాల్లో ఉన్న గుర్తింపు అంతా ఏం పోయింది? ఆ నాయకుల సపోర్ట్ అంతా ఏం పోయింది? సో రాజకీయాల్లో ఎప్పటికప్పుడే ఏ అవకాశాలు ఆ అవకాశాలే. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అది డిమోషన్ ప్రమోషన్ అనేది పక్కన పెడితే లోకేష్ కి సరైన స్థానం కల్పించడం కోసం, ఆయన భవిష్యత్తు తరం నాయకుడిగా నిలబెట్టడం కోసం కొంత త్యాగం చేస్తా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ప్రశ్నించాల్సింది ఏంటంటే ఇక్కడ మిగతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అందుకున్న రాగం ఏంటి? అసలు కాపులు ఓట్లతోనే అధికారంలోకి వచ్చారు, అంటే పవన్ కళ్యాణ్ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ తో ముందుకెళ్ళటం బట్టే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అసలు నామరూపాలు లేకుండా పోయేది. అప్పట్లో అసలు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా కనిపించలేదు. ఈయన పొత్తు కూడా బీజేపీతో పొత్తు కూడా కుదిర్చింది, కూటమి ఏర్పడటానికి కారణమైంది కూడా పవన్ కళ్యాణే. కాబట్టి పవన్ కళ్యాణ్కి సీఎం అభ్యర్థి ఇస్తే ఎలా ఉంటది కదా, ఎలా ఉంటది కాదు, సీఎం అభ్యర్థి చేయాలనేది ఆయన డిమాండ్ గా చెబుతున్నారు ఆయన. ఇప్పుడే కాదు, వైఎస్ఆర్సీపీ గతంలో రాజమండ్రిలో ఆ కాపుల రిజర్వేషన్ గురించి ఒక వివాదాస్పద అంశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే మేము కూడా జై కొడతామని చెప్పేసి వాళ్ళన్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ అసలు వాస్తవంలోకి ఎవరు రావట్లా. తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఉన్నాయి? 135 శాసనసభ స్థానాలు. జనసేనకి ఎన్ని ఉన్నాయి? 21 ఉన్నాయి. బీజేపీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ స్థానాల పరంగా కానీ ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు సార్, ఏంటంటే మీకు మహారాష్ట్రలో అలానే ఉన్నప్పటికీ కూడా పదవుల పంపకాలు అలా జరిగిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఫడ్నవీస్ గారిని కొద్దిగా వెనక్కి తగ్గించేలా చేసి అక్కడ మనం షిండేకి ఇచ్చిన ఏకనాథ్ షిండేకి ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. సో అలాంటప్పుడు దక్షిణ భారతదేశంలో బలపడటానికి ఇంకా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. కేరళలో కానీ తమిళనాడులో కానీ ఒక్క కర్ణాటకలో వచ్చింది, కొంత బలం సంపాదించింది. తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కూడా అంత పాతుకుపోయే పరిస్థితి కనపడుతున్నాం. ఇప్పుడు ఏదో తమిళనాడులో ఊగిసలాడుతూ ధోరణి ఆయన వెళ్ళి అంటా ఉన్నారు, తమిళనాడులో ఎన్డీఏ సర్కార్ రాబోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అదుపా లేకపోతే ఏంటా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటం అనే విషయం మామూలు ఊహలకు అందట్లేదు. ఎందుకంటే అది అసాధ్యం కూడా. ఎందుకంటే బేరమాడే శక్తి ఉండాలంటే ఏంటి? శాసనసభ స్థానాలు ఉండాలి, వాస్తవంలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ అన్నా ఉండాలి. వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ 6, బీజేపీకి పర్సంటేజ్ ఎంత? పోనీ సీట్ల స్థానం చూస్తే 135, మ్యాజిక్ ఫిగర్ 88. 88కి ఇంకా 50 స్థానాలు దగ్గర 50 స్థానాలు అదనంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. సో ఇవన్నీ ఊహాగానాలు. అంటే మరి రాబోయే కాలంలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ మీద ఏమైనా అదుపు సంపాదిస్తే కానీ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సీఎం పదవి ఇవ్వటం అనేది బీజేపీ అడగచ్చు. ఎందుకంటే అతన్ని అటు తమిళనాడులో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ తిప్పుతా ఉన్నారు. కొంత ఒక నాయకుడిగా ఫోకస్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో వెళ్ళలేదు కానీ బట్ రమ్మని ఆహ్వానం కూడా ఇచ్చారు బీజేపీ వాళ్ళప్పుడు ఎన్నికలకు మొన్న. సో ఇట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ 2029లో కొద్దిగా ఎక్కువ సీట్లు తీసుకొని అక్కడ గెలిచిన సందర్భంలో ఏమైనా అడిగటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రీతిన ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రశ్న కూడా వస్తుంది. రాజకీయాల్లో బేరమాడే శక్తి ఉండాలి కదా, ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చింది ఏంటి? సో లోకేష్కి ఇవ్వాలంటే ఏంటంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ బలం. ఆయన యువకాలం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారికి
పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఇవ్వకపోయినా లోకేష్ సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ సమ్మతి కావాలి, బీజేపీ సమ్మతి పవన్ కావాలి, కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సమ్మతి ఇద్దరిది కావాలి కదా. ఆ లెవరేజ్ పాయింట్ ఖచ్చితంగా అండి. దృష్టిలో ఆ లెవరేజ్ పాయింట్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఈ డిమాండ్ తీసుకొచ్చినట్టున్నారు. అంటే రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి కానీ లేదా ఒక చర్చలు అట్లని కాదు సార్. లేవనెత్తడానికి ఇప్పుడు కానీ. ఎట్లా ఉంటదంటే, అప్పుడు జనసేన వాళ్ళు కూడా ఒక ప్రచారం చేశారు. ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి కాపు ముఖ్యమంత్రిని చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కాదండి, చేయరు కదా. చేయరు కదా. క్యాస్టిజం కాదు కదా ఇక్కడ కావాల్సింది, బలం కదా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే బొత్స సత్యనారాయణ పార్టీ అధ్యక్షుని చేస్తారా అంటే కుదిరే పనులేని ఇవన్నీ. అవును. ఇవన్నీ ఊహలకు అందిన విషయాలు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో కుల ప్రాతిపదిక ఉంటది, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటది. దానికి తప్ప అధ్యక్ష బాధ్యతలు కానీ లేదంటే ముఖ్యమంత్రి పీఠం కానీ వేరే వ్యక్తులకు కానీ ఆ ఎవరైతే ఆ కులం బలంగా ప్రాతినిధ్యం వస్తుందో ఆయా పార్టీలో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి రాదు. అవును. ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళని ఊహించగలరా? అవును. జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు కానీ జాతీయ అధ్యక్షుడికి వేరే వాళ్ళకి ఇస్తారా? అవును. కష్టం కదా. రాష్ట్ర అధ్యక్షుడు పదవి అంటే జాతీయ అధ్యక్షుడిగా మారిన తర్వాత ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు గారికి, అంతకుముందు అచ్చెన్నాయుడు గారికి. అవును. సో నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ బలాలు, వాళ్ళు గెలుచుకున్న స్థానాలు కీలక పాత్ర వహిస్తాయి. అయితే నేను ఏంటంటే లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి ఏంటంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ అంగీకరించట్లేదు అనేది నాకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడే వద్దు, నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ అప్పుడు చూద్దాము అనేది బీజేపీ నాయకత్వం చెబుతున్నట్టుగా బయట ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంకోటి కూడా జరగచ్చు కదా. ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ ఉంటే టీడీపీ బలంగా ఉంటుంది. టీడీపీ ఒక చంద్రబాబు ఇక్కడ ఉంటే టీడీపీకి బలంగా ఉంటుంది, రాజకీయ చాణక్యుడు కాబట్టి. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఇప్పుడు ఈయన కోరిక ఒకటి తీర్చినట్టు ఉంటుంది, లోకేష్ను సీఎం చేసినట్టు వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు కాబట్టి. అట్లాగే చంద్రబాబుని తీసుకెళ్ళి అక్కడ సెంటర్కి తీసుకెళ్ళటం అంటే ఆయన రాజకీయంగా నిర్వీర్యం చేయటం. ఎందుకంటే వాళ్ళు మోడీ ఏం చెప్తే అది చేయాల్సిందే, ఆయన ఉప ప్రధాని అయినా లేదంటే వేరే కేంద్ర మంత్రి అయినా సరే. అందుకని ఏమన్నా ఇప్పుడు ఆ రకంగా ఏమన్నా ఈ ప్రపోజల్ వచ్చిందంటారు అంటే వాళ్ళే అంటే వీళ్ళొకందుకు వీళ్ళొకందుకు పెడుతున్నారు, వాళ్ళొకందుకు తీసుకుంటున్నారు అనే పద్ధతి ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. బీజేపీ రాజకీయ ఎత్తుగడలు బీజేపీకి ఉంటాయి. అది లోకేష్ గారి ఇప్పుడు ఇక్కడ పార్టీ లోకేష్ అధినేతగా గారి ఉండి చేసేదానికంటే కూడా అక్కడ ఉండి ఈయన చేయగలిగేది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న భాగస్వామ్య పక్షంగా ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కాదని నిర్ణయాలు కానీ ఇంకేదన్నా ఈవెన్ ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరులో కూడా అక్కడ వ్యవహరించలేదు. అవునండి. మరి ఖచ్చితంగా మరి ఇక్కడ ఏంటి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు కానీ ఎందుకు తెలుగుదేశం అనుకూల మీడియా ఇట్లా ప్రపోజ్ చేస్తుంది అంటే అట్లా చర్చ అంటే తీసుకొచ్చింది ఏమన్నా నిజం ఉందంటారు? ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి యొక్క ముందు చూపు వాళ్ళకు ఉంటుంది అనేది పాయింట్. అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా చేతులు ఇచ్చినట్లయింది. ఖచ్చితంగా దీనికి అంగీకరిస్తే అంటే ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ప్రమోషన్ ఇస్తున్నారు అనేది పక్కన పెడితే లోకేష్ గారి కోరిక తీర్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరం కదా. అక్కడ పుత్రోత్సాహం కదా. సో ఆ పుత్రోత్సాహంలో పార్టీ ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. బీజేపీ చేతుల్లోకి ఖచ్చితంగా ఇక్కడున్న జనసేన ఎటు ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి అంగీకరిస్తే గనక అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి డిజైర్ ఏంటి, వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి కావాలన్నది ఇంట్లో ఒత్తిడి కావచ్చు, లోకేష్ గారి ఒత్తిడి కావచ్చు, అది తీరుతా ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని మీద ప్రత్యేక వ్యూహం పన్ని రేపు ఇంతకు మించి స్థానాలు డిమాండ్ చేయటం కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే విధంగా కొన్ని రకాలైన వాళ్ళతోనే ఉంటూ కుయుక్తులు. ఎందుకంటే ఇప్పుడు నితీష్ గారితో కలుస్తున్నప్పుడు కూడా, లేకపోతే మహారాష్ట్రలో వాళ్ళు ఎన్సీపీని చీల్చినా లేకపోతే శివసేనని చీల్చినా ఏం జరుగుతుంది మనం చూసాం కదా. వాళ్ళు అతిపెద్ద పార్టీగా వచ్చేసారు, అవతల పార్టీని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. చూస్తే నిర్వీర్యం చేస్తున్నారు కదా. ఇప్పుడు మన శరద్ పవార్ గారు పార్టీని చీల్చారు, పోనీ అజిత్ పవార్ని ఏమన్నా ఉంచారా అంటే అజిత్ పవార్ కూడా చివరిలో ఏమైంది, ఆయన చనిపోక ముందు మళ్ళీ కలుద్దామని ఆలోచన చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏదో అతనికి ప్రయారిటీ తగ్గిస్తున్నారు. అదే ఇప్పుడు ఇప్పుడు మనం బీహారు తెలుగుదేశం రెండింటి దగ్గరికి వస్తే
ఇప్పుడు ఈ రెండు పార్టీల బలం మీదే ఇప్పుడు ఎన్డీఏ ఆధారపడి ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంటుంది అనేది బాగా వచ్చేసింది. అంటే నిజం కూడా అంతే. ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వకపోతే, అంటే ముఖ్యంగా చంద్రబాబుని వద్దనుకున్నా సరే తర్వాత ఈయన బలవంతాన్ని దూరటం వల్ల వాళ్ళకి ప్రయోజనం అయింది, ఎన్డీఏకి మెజారిటీ వచ్చింది. అట్లా నితీష్ వీళ్ళిద్దరి మీదే ఆధారపడింది. వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు, వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్కర ఇద్దరు చాణక్యులే. అందుకని వీళ్ళని ప్రస్తుతం ఏంటంటే వీళ్ళని కొంచెం అంటే వాళ్ళని డిఫ్యూజ్ చేయటానికి ఈ రెండు బాంబుల్ని డిఫ్యూజ్ చేసుకుని ఢిల్లీలో పెట్టుకుంటే ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో నడుస్తుంది అనే కూడా వ్యూహం అయి ఉండొచ్చు. ఖచ్చితంగా అండి. రెండు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఆల్రెడీ బీహార్లో బలపడిపోయింది. ఎందుకంటే 89 ఎందుకంటే స్థానాలు రెండు ఇష్యూస్ సైమిల్టేనియస్ ఒకేసారి రావటాన్ని బట్టి అనుమానం వస్తుంది. అదే నేను అందుకే ఇందాక గెస్ చేసి చెప్పింది మీకు. అక్కడ అతన్ని రమ్మంటున్నారు, ఇక్కడ ఎవరో రమ్మనపోయినా కూడా బికాజ్ ఆఫ్ లోకేష్ కి కూడా డిజైర్ ఉంది. ఆ పుత్రోత్సాహం కోసం అంగీకరించినా కూడా భవిష్యత్తు ఏంటనేది తర్వాత విషయాలు. ముందైతే అది ముఖ్యమంత్రి కావాలనేది. అయితే ఆ వాటికి అంగీకరిస్తే కనుక అంటే నాకు తెలిసి బీజేపీ పెద్ద గేమే ఆడుతుంది. 2029లో స్థానాల సంఖ్య మీరు పెంచే విధంగా చేస్తే మేము ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తామనేది కూడా ఇప్పుడు పెట్టచ్చు. ఖచ్చితంగా దానిలో అనుమానం లేదు. మొన్న ఎన్ని స్థానాలు ఇచ్చారు, ఎన్ని గెలిచారు, ఇప్పుడేంటి? సో ఖచ్చితంగా ఆ ప్రమాదం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పొంచి ఉంటుంది. అయితే లోకేష్ కోరికను తీర్చడానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 15 ఏళ్ళు పనిచేయాలి, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న వ్యక్తి, అవన్నీ పూర్తి కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అని ఆయన స్లోగన్ అందుకుంటా ఉన్నారు. మరి దానికి విరుద్ధంగా ఇప్పుడు లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత వచ్చేస్తుంది కదా, వేరే పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా. సో దీన్ని ఎలా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకున్నది అనేది మనం అందరం చూడాలి. ఖచ్చితంగా బీజేపీ కనుక ఒప్పుకుంటే అది తెలుగుదేశం పార్టీకి పక్కలో బలం లాగానే ఉంటది. అది ఇచ్చినట్టే ఇచ్చి పార్టీని మళ్ళీ వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం, జనసేనని బలోపేతం చేసుకోవడం, తెలుగుదేశం పార్టీని ఆ మేరకు నిర్వీర్యం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కేసులు లాంటివి కానీ కొన్ని ఆల్రెడీ అట్టిపెట్టి ఉంచుతారు వాళ్ళు. సో వాటిని తర్వాత ఆయుధాలుగా బయటికి తీస్తారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి చూడాలి. మరి వీళ్ళు లోకేష్ గారు అయితే నాకు తెలిసి అయితే 2029 వరకు జరగకపోవచ్చు. లోకేష్ గారు ఒత్తిడి కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని పైకి తీసుకెళ్లాలి కేంద్రంలోకి అని అనుకుంటే తప్పితే ఇలా జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు. నమస్తే.